భరద్వాజ గారు, హీరో నాని లైనప్ చూస్తే ఆయన మాస్టర్ ప్లాన్ ఒకటి అర్థమవుతుంది. అది లైనప్ ఏమేమి ఉన్నాయి, ఆయన హీరో నాని సినిమాలు ఆయన అన్న తర్వాత ఆయన చేస్తున్నటువంటి సినిమాల లైనప్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే సౌత్‌లో తనని తాను స్ట్రాంగ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు. ఆ, అంటే మార్కెట్ పెంచుకోవాలి అనే ఆలోచనతో అయితే బలంగా ఉన్నాడు. ఉమ్, ఆ ఉద్దేశంతోనే దసరా సినిమా చేశాడు ఆయన. అవును, పాన్ ఇండియా సినిమా కానీ చేసాడు దాన్ని. శ్రీకాంత్ ఓజలా డైరెక్షన్లో ఉమ్, పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూనే ఆ రగ్గడ్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ తీసుకుని కష్టపడ్డారు వీళ్ళు. అవును. కాకపోతే పాన్ ఇండియా మార్కెట్లో వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా. అసలు వీళ్ళు ఎంటర్ కాల. ఉమ్, రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. మార్కెట్ కాక, ఇది బజ్ క్రియేట్ చేయలేక, ఇలా రకరకాలుగా జరిగి మొత్తానికి ఆ ప్రయత్నంగానే మిగిలిపోయింది. అవును, తెలుగులో అయితే మంచి నెంబర్ చూసింది. తెలుగులో బాగానే కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. పర్టికులర్గా తెలంగాణలో కొంచెం ఎక్కువ రెవెన్యూ వచ్చింది. అవును. అయితే దాని మీద విమర్శలు ఉన్నాయి. ఉమ్, అంటే బొగ్గుబావుల నేపథ్యంలో సినిమా తీస్తూ ఉమ్, కనీసం ఆ ప్రాంతంలో జరిగేటువంటి సమస్యల గురించి, అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మిక సమాఖ్య గొడవలు అవేమీ మాట్లాడలేదు వీళ్ళు అని, కేవలం ఒక బార్ వరకు కన్ఫర్మ్ అయిపోయి సినిమాని నడిపారు అనేది ఉమ్, ఆ టైంలో వచ్చిన విమర్శ. ఇప్పుడు అయితే తన దృష్టి పక్కకి మరల్చలేదు నాని. ఉమ్, చాలా కాన్షియస్గా మార్కెట్ విస్తరణ మీద దృష్టి ఉంది అతనికి. అలాగే లోకల్ మార్కెట్ని స్థిరీకరించుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఉమ్. ఆ ఆలోచనతోనే బలగం వేణుతో ప్రాజెక్ట్ చేస్తానని కమిట్ అయ్యాడు. అవును, కమిట్మెంట్. ఆల్రెడీ ఇప్పుడు అతనికి ఒక సినిమా సెట్స్ మీద ఉంది, శనివారం అవును. అనే టైటిల్తో. ఇది దీని తర్వాత శ్రీకాంత్ ఓజలకు కూడా ఇంకొక సినిమా చేస్తారని ప్రామిస్ చేసి ఉన్నాడు. ఓకే. గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా స్క్రిప్ట్ డిజైన్ చేసుకునేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. అయితే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, కనీసం సౌత్కి ఎక్స్పాండ్ అవ్వాలి తన మార్కెట్ అనేది కూడా ఒక దృష్టి ఉంది అతనికి. ఆ దృష్టితోనే ఇప్పుడు జ్ఞానవేల్తో, జై భీమ్ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నటువంటి ఒక డైరెక్టర్ ఉన్నాడు. అవును. ఆయనతో నాని టైఅప్ అవుతున్నాడు అనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. జై భీమ్ డైరెక్టర్తో నాని సినిమా. జై భీమ్ డైరెక్టర్తో. ఓకే. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో చేయాలి అనేది ప్రోగ్రామ్. అంటే ఒక సోషల్ కాజ్ ఏదో తీసుకుని చేస్తాడు ఆయన. ఆ సోషల్ కాజ్తో వచ్చిన సినిమా ద్వారా పాన్ ఇండియాకి వెళ్ళకపోయినా కానీ కనీసం సౌత్ మార్కెట్ని క్యాప్చర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, సౌత్ మార్కెట్ దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది నాని ఫీల్ అవుతోంది. ఆల్రెడీ ఈ సబ్జెక్టుకి సంబంధించి కూడా వాళ్ళ మధ్య ఒక అవగాహన వచ్చింది అనేది వినిపిస్తున్న మాట. కానీ ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాక దాన్ని ఎక్కిద్దాం అనేది అతని ఆలోచన. పర్టికులర్గా బలగం వేణు ప్రాజెక్టు తర్వాతే జ్ఞానవేల్ ప్రాజెక్ట్ ఉంటుంది అనేది వినిపిస్తోంది. అది డెఫినెట్గా మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం ప్రతి ఒక్క హీరో ట్రై చేస్తున్నాడు. కాకపోతే నాని కొంచెం సెన్సిబుల్గా ఆలోచిస్తున్నాడు. దసరా అనే సినిమాతో తను పొందినటువంటి అనుభవం ఒకటి ఉంది. అదేంటంటే, మీరు ఏ ఏరియాని తీసుకున్నారో ఆ ఏరియా గురించి అసలు ఏమాత్రం మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడి దెబ్బతిన్నారు అని. అందుకని తను పైగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అందుకని సబ్జెక్ట్ మీద కొంచెం దృష్టి పెడదాం, ఒక సోషల్ కాజ్ మీద సినిమా చేసి ఈ ప్రాంతంలో ఈ సమస్య మీద మేము మాట్లాడుతున్నాం అని స్పెసిఫిక్గా చెప్పి దాన్ని కాంక్రీట్గా పాన్ ఇండియా మార్కెట్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే అతను జ్ఞానవేల్తో సినిమా చేయటానికి ప్రిపేర్ అవుతున్నాడు అనేది నాకు అనిపిస్తోంది. ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే వ్యవహారమే. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. అంటే పాన్ ఇండియా మార్కెట్కి ఏ సినిమా కనెక్ట్ అవుతుంది అనే దగ్గర ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఒక జెన్యూన్ కాజ్తో కనుక సినిమా చేస్తే అది డెఫినెట్గా ప్రమోట్ అవుతుంది అనేది జై భీమే ప్రూవ్ చేసింది. రెండోది, జై భీమ్కి అవార్డు రాలేదు అనేది ఒక వివాదం జరిగింది ఆ మధ్య. ఏది పుష్పకి అల్లు అర్జున్కి ఇచ్చి సూర్యకి ఇవ్వలేదు అని కూడా ఒక కంపారిజన్ తీసుకొచ్చి మాట్లాడటం జరిగింది.
అయితే ఇవి రెండు ఒకే సంవత్సరం వచ్చాయా రాలేదా అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడారు. జై భీమ్కి అవార్డుల విషయంలో అన్యాయం జరిగింది అని మాట్లాడిన వాళ్ళలో నాని కూడా ఉన్నాడు. నాని ఆ సినిమా చూసి అడ్మైర్ అయ్యాడు. అడ్మైర్ అనే విషయం ఆయన దాచిపెట్టుకోవాలనుకోలేదు, ఓపెన్గానే మాట్లాడాడు. సో ఆ డైరెక్టర్కి నానికి ఒక రిలేషన్ అక్కడి నుంచే మొదలైంది. ఒక సోషల్ కాజ్ మీద జెన్యూన్గా సినిమా తీయగలడు ఇతను అంటే వాస్తవాన్ని చూపించడం వేరు, వాస్తవాన్ని జనాలకి కనెక్ట్ అయ్యేలాగా తీయగలగటం వేరు. అవును. ఆ ఏరియాలో జ్ఞానవేలుకి జ్ఞానం ఉంది అనే విషయం నానికి అర్థమైంది. ఇప్పుడు గతంలో కూడా కొంతమంది డైరెక్టర్లు తెలుగులోనే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ తీసుకుని దాన్ని చాలా పేలవంగా చెప్పి అది ఎటూ కాకుండా చేసినటువంటి సందర్భాలు అనేకం చూసాం మనం. ఇలాంటి ల్యాప్సెస్ జరగకూడదు ప్రాజెక్టుకి. మనం ఏం చేసినటువంటి టార్గెట్ ఖచ్చితంగా చేరాలంటే, ఛేదించాలంటే ఒక మంచి డైరెక్టర్ చేతుల్లో పడాలి అనేది తను అనుకునే జ్ఞానవేలతో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు. అది డెఫినెట్గా ఒక అంటే క్యాస్ట్ క్వశ్చన్ మీద సినిమా కావచ్చు, లేదు ఇంకేదైనా సోషల్ కాజ్ కావచ్చు. అలా తనని తాను హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పబ్లిక్ పల్స్ కూడా అలాగే నడుస్తుంది. ఇప్పుడు ఓటీటీలో నడుస్తున్న కథలు కూడా అవే. అంటే మనిషి జీవితం గురించి ఓపెన్గా మాట్లాడుకోవటానికి చూడటానికి ఇష్టపడుతున్నారు జనాలు. మాట్లాడుకోవడానికి చూడడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఆ సందర్భం మనకు ఓటీటీల్లో వస్తున్నటువంటి సినిమాల్లో కనిపిస్తోంది. ఈ ట్రెండ్ మనం మిస్ అవుతున్నాం అనేది నాని ఫీల్ అవుతున్నాడు. అది దసరా నుంచి మొదలైనటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. దసరా మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో వచ్చిన ఆలోచన కూడా కావచ్చు. సో డెఫినెట్గా ఒక మంచి సినిమా అయితే జ్ఞానవేల్ కాంబినేషన్లో నాని కొత్తగా కనిపించే అవకాశం ఉంది. తనకు కూడా కొత్తగా చేయడానికి ఒక అవకాశం దొరికితే నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఓకే, ఆ అవకాశాన్ని డెఫినెట్గా అద్భుతంగా ఉపయోగించుకుంటాడనేది అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, తను గతం నుంచి ఆ ప్రామిస్ చేస్తూ వస్తున్నాడు ప్రతి సినిమాకి. కేవలం ఏదో కమర్షియల్ సినిమా చేయాలి అనే పద్ధతే కాకుండా నటుడిగా తానేంటో నిరూపించుకునే పాత్రల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి హీరోగా కనిపిస్తున్నాడు అతను. సో డెఫినెట్గా ఈసారి కొత్త నాని కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది.